కన్స్ట్రెయిన్స్ డేటా టైప్స్ ప్రాపర్గా యూజ్ చేసేసి అకౌంట్ డీటెయిల్స్ అనే టేబుల్ని బిల్డ్ చేద్దాం. ఈ తర్వాత ఇంకా మనము నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ అన్ని ప్రాజెక్ట్ వైజ్గానే ఉంటాయి. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్లింక్డ్గా ఉంటాయి అన్నమాట. టేబుల్ క్రియేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. అన్ని ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అట్ ద ఎండ్ మీరు అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకునే లోపు ఒక ప్రాజెక్ట్ చేసిన లాగా ఉంటుంది. కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినట్టు ఉంటుందండి. ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. దానికోసం మనకున్న కమాండ్ క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్. మీరు టెక్స్ట్ ఇచ్చేటప్పుడు క్లియర్గా ఏ కేసు కావాలన్నా ఆ కేసు యూస్ చేయండి. స్నేక్ కేస్ కానీ, క్యామెల్ కేస్ కానీ, పాస్కల్ కేస్ కానీ, మీకు ఏ కేసులో టెక్స్ట్ వాడాలి అనిపిస్తే ఆ పర్టికులర్ కేసెస్లో యూస్ చేయండి. ఆ తర్వాత ఇన్ బిట్వీన్ పెరాంథసిస్ మనకి ఏ కాలమ్స్ కావాలి ఈ టేబుల్లో, వాటి డేటా టైప్స్ ఏంటి, వాటికి కావాల్సిన కన్స్ట్రెయిన్స్ ఏంటివి అనేది ఇస్తాం అనమాట. ఫస్ట్ ఉన్న కాలం మనకు ఫస్ట్ ఏ కాలమ్స్ కావాలి అకౌంట్ డీటెయిల్స్ టేబుల్లో అనేది ఎంటర్ చేద్దాం. అకౌంట్ ఐడి, తర్వాత నేమ్ అనేది కావాలి, పర్సన్ నేమ్, అకౌంట్ హోల్డర్ నేమ్, ఆ తర్వాత అతని ఏజ్, జెండర్, అకౌంట్ టైప్, కరెంట్ బ్యాలెన్స్, అతని అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది. ఈ అకౌంట్ టైప్తో పాటు మనకు బ్రాంచ్ కూడా కావాలనుకుంది, ఏ పర్టికులర్ బ్రాంచ్ నుంచి. ఇప్పుడు వీటన్నిటికీ ఈ కాలమ్స్ అన్నిటికీ కన్స్ట్రెయిన్స్ ఇద్దాం. కన్స్ట్రెయిన్స్ డేటా టైప్స్ ఇద్దాం. ఈ అకౌంట్ ఐడి అనేది అకౌంట్ ఐడి మనము ఒక బ్యాంక్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెద్ద కార్పొరేట్ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, దాని కస్టమర్స్ని తీసుకుంటే మ్యాక్సిమం ఒక 5 crore to 10 crore కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఏ డేటా టైప్ ఇస్తే బెటర్గా ఉంటుంది దానికి? ఒక 5 crore to 10 crore కస్టమర్స్ ఉన్న ఒక బ్యాంకు వాళ్ళ అకౌంట్ ఐడీస్ని స్టోర్ చేసుకోవడానికి ఏ డేటా టైప్ ఇస్తే బెటర్గా ఉంటుంది? డేటా టైప్ యొక్క కెపాసిటీస్ గురించి మనం డిస్కస్ చేసాము. టినీ ఇంట్ ఇంత కెపాసిటీ, స్మాల్ ఇంట్ ఇంత కెపాసిటీ ఉంటుంది, ఇంట్ ఇంత కెపాసిటీ ఉంటుంది, తర్వాత బిగ్ ఇంట్ ఇంత కెపాసిటీ ఉంటుంది అని. ఈ కెపాసిటీస్లో టినీ ఇంట్ యొక్క కెపాసిటీ అప్ టు 256 వరకే, 255 అనే నెంబర్ వరకే స్టోర్ చేసుకోగలుగుతుంది. తర్వాత స్మాల్ ఇంట్ వచ్చేసి 32,000 వరకు డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. తర్వాత ఇంటీజర్ వచ్చేసి 200 crores అనే నెంబర్ వరకు స్టోర్ చేసుకోగలుగుతుంది. బిగ్ ఇంట్ వచ్చేసి 2^64-1 అనే నెంబర్ వరకు స్టోర్ చేసుకోగలుగుతుంది అనమాట. ఇది డేటా టైప్ యొక్క కెపాసిటీస్. మనకు ఒక 2 crores లేకపోతే 5 crores లేకపోతే 10 crores కస్టమర్స్ ఇలా ఉన్నారనుకోండి, విచ్ ఈస్ ఇన్ క్రోర్స్. స్మాల్ ఇంట్ యొక్క కెపాసిటీ వచ్చేసి ఓన్లీ 32,000, కాబట్టి స్మాల్ ఇంట్ యూస్ చేయలేము. నెక్స్ట్ హయ్యర్ కెపాసిటీ ఉన్నది వచ్చేసి ఇంటీజర్ యొక్క కెపాసిటీ వచ్చేసి 200 crores వరకు ఉంది. 200 crores వరకు ఉంది. 200 crores ఉంది కాబట్టి ఇప్పుడు 200 crores అనేది 10 crores కంటే చాలా పెద్ద నెంబర్. ఒకవేళ వాళ్ళ కస్టమర్స్ డబల్ అయినా ట్రిపుల్ అయినా కూడా 200 crores లోపు స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. కాబట్టి అకౌంట్ ఐడికి మనం సూటబుల్గా ఉండే డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్ అని ఇచ్చేయచ్చు. తర్వాత అకౌంట్ ఐడి అనే వాల్యూ మనకు ప్రతి దగ్గర యునిక్గా ఉండాలి. అకౌంట్ ఐడి అనేది నల్ వాల్యూ అయి ఉండకూడదు. అకౌంట్ ఐడి అనే వాల్యూ యునిక్గా ఉండాలి. అకౌంట్ ఐడిలో డూప్లికేట్స్, ఒక పర్సన్కి ఇచ్చిన అకౌంట్ ఐడి ఇంకో పర్సన్కి ఇవ్వరు. అకౌంట్ ఐడి అనేది యునిక్గా ఉండాలి. అండ్
అకౌంట్ ఐడిలో నల్ వాల్యూ ఉండకూడదు ఎక్కడ. కాబట్టి యునిక్ ప్లస్ నాట్ నల్ ఈ రెండు రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేసే కన్స్ట్రెంట్ ఏంటి? ప్రైమరీకి. ప్రైమరీకి ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యునిక్ అండ్ నాట్ నల్ అని డిస్కస్ చేసాము. ప్రైమరీ కీ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యునిక్ అండ్ నాట్ నల్. కాబట్టి మనకు ప్రైమరీ కీ ఇస్తున్నాను. తర్వాత నేమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మనము రెగ్యులర్గా చేంజ్ చేయర్లేండి. ఏ బ్యాంక్లో కూడా నేమ్ అనేది రెగ్యులర్ బేసిస్లో చేంజ్ చేయరు కదా. కానీ ఒకవేళ నేమ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా రేర్గా చేంజ్ చేసేదానికి ఛాన్స్ ఇచ్చామనుకోండి, లేకపోతే యూజర్ నేమో ఏదో మనకు ఇప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ వచ్చాయి కదా, వాటిని యూస్ చేసుకుని యూజర్ నేమ్ అవి ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి చేంజ్ చేసుకునే ఛాన్స్ అట్లా ఇచ్చామనుకోండి, మనం క్యారెక్టర్ అనేది తీసుకోవచ్చు. క్యారెక్టర్ ఆఫ్ 30 అనేది తీసుకున్నామంటే నేమ్ 30 క్యారెక్టర్స్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నేమ్కి కన్స్టెంట్ వచ్చేసి నాట్ నల్ అని ఇస్తున్నాను. నేమ్ మ్యాండేటరీ వాల్యూ అనమాట. ఎవరు బ్లాంక్గా వదిలిపెట్టకూడదు, దాన్ని వదిలేయకూడదు. నేమ్ అనే వాల్యూని ఖచ్చితంగా ఫిల్ చేయాలి. కాబట్టి నాట్ నల్ అని ఇస్తున్నాను. తర్వాత ఏజ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం 100 110 లోపే ఉంటుంది. ఎంత ఓల్డర్ పర్సన్ అయినా కూడా మ్యాక్సిమం 100 years బతికితేనే చాలా గొప్ప. కాబట్టి ఏజ్ వాల్యూ మనకి 120 130 ఎక్సీడ్ అయ్యే ఛాన్సెసే లేవు అసలు. రేర్గా కొంతమంది 100+, 110 112 అట్లా బతికినా కూడా 200 ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ అయితే ఇంపాసిబుల్, అసలు లేదు. కాబట్టి మనకి టినీ ఇంట్ అనేది 255 వరకు నెంబర్ని స్టోర్ చేసుకోగలదు. కాబట్టి టినియింట్ అనే డేటా టైప్ తీసుకుంటున్నాం. ఏజ్కి టినియింట్ అనే డేటా టైప్ తీసుకుంటున్నాం. ఇక్కడ నాకు రెస్ట్రిక్షన్ ఏముందంటే ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉంటే అలో చేయకూడదు, ఏజ్ లెస్ దాన్ 18 ఉంటే అకౌంట్ ఇవ్వకూడదు. మీన్స్ వీఆర్ నాట్ అలౌయింగ్ క్యాండిడేట్స్ హూస్ ఏజ్ ఇస్ లెస్ దాన్ 18. ఇటువంటి సినారియోలో మనం కండిషనల్ బేస్డ్గా కన్స్ట్రైంట్ ఇవ్వాలంటే, కండిషనల్ బేస్డ్గా రిస్ట్రిక్ట్ చేయాలంటే డేటాని ఏ కన్స్ట్రైంట్ వాడాలంటే చెక్ అనే కన్స్ట్రైంట్ వాడాలి. చెక్ అనే కన్స్ట్రైంట్ వాడాలి. ఈ చెక్ అనే కన్స్ట్రైంట్ వాడేటప్పుడు మనం చెక్ అని బ్రాకెట్లో దానికి సంబంధించిన కండిషన్ ఇవ్వాలన్నమాట. నాకేం కావాలి, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఉండాలి. అంటే ఏజ్ అనేది 19 నుంచి స్టార్ట్ అయినప్పుడే తీసుకుంటుంది అనమాట. ఒకవేళ ఈక్వల్గా ఉన్నా పర్లేదు, 18 ఉన్నా కూడా తీసుకోవచ్చు అనుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఇచ్చేయాలి. టినింట్ చెక్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని ఇచ్చాను. ఈ చెక్ కన్స్ట్రెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఏజ్ కాబట్టి చిన్న కాలం నేమ్ కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే ఛాన్స్ లేదు. ఏదైనా ఒక బిగ్గర్ కాలం నేమ్ ఉండేసి ఇక్కడ స్పెల్లింగ్ వేరే ఇక్కడ స్పెల్లింగ్ వేరే ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట, తీసుకోదు SQL. కాబట్టి ఏజ్ చెక్ కన్స్ట్రెంట్ ఇచ్చేటప్పుడు మనం ఏ కాలంకి అయితే కన్స్ట్రెంట్ ఇస్తున్నామో ఆ కాలం నేమ్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత జెండర్ వచ్చేసి విచ్ డేటా టైప్, మనం ఏ డేటా టైప్ వాడచ్చు. జెండర్ అనేది మనకు చేంజింగ్ వాల్యూ కాదు. వేర్ క్యార్ ఆఫ్ 20 ఇస్తున్నాను. క్యారెక్టర్కి వేర్ క్యార్కి డిఫరెన్స్లో డిస్కస్ చేసాం అనమాట. క్యారెక్టర్ ఈస్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్లీ చేంజింగ్ వాల్యూస్, వెరాస్ వేర్ క్యార్ ఈస్ యూజ్డ్ ఫర్ రెగ్యులర్లీ నాట్ చేంజింగ్ వాల్యూస్ అని. ఒకవేళ దీనికి కూడా చెక్ అనే కన్స్టెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. చెక్ అని ఇచ్చేసి జెండర్ ఈక్వల్ టు మేల్. మేల్ అనేది టెక్స్ట్ వాల్యూ కాబట్టి సింగిల్ కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి. ఆర్
జెండర్ ఈక్వల్ టు ఫీమేల్, మేల్ అయినా ఉండొచ్చు లేకపోతే ఫీమేల్ అయినా ఉండొచ్చు అని ఇస్తున్నాను. ఆ తర్వాత అకౌంట్ టైప్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్ ఉండొచ్చు, కరెంట్ అకౌంట్ ఉండొచ్చు, బిజినెస్ అకౌంట్ ఉండొచ్చు. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. నేను అకౌంట్ టైప్కి క్యారెక్టర్ అనే డేటా టైప్ ఇస్తున్నాను. క్యారెక్టర్ ఆఫ్ 20. దీనికి కన్స్టెంట్ ఏం అవసరం లేదు. సేమ్ బ్రాంచ్కి వచ్చేసి నేను దీనికి కూడా క్యారెక్టర్ ఆఫ్ 20 అని ఇస్తున్నాను. ఇక్కడ ఏ లొకేషన్ కి సంబంధించిన బ్రాంచ్ అనే డీటెయిల్స్ ఉంటాయి. డిఫాల్ట్ వాల్యూ నేను డిఫాల్ట్ గా ఒక వాల్యూ ఇస్తాను ప్రతిసారి డేటాని ఇన్సర్ట్ చేయకుండా. డిఫాల్ట్ అని చెప్పేసి ఏదైనా ఒక వాల్యూ ఇద్దాం. డిఫాల్ట్ తిరుపతి అని ఇస్తున్నాం. అండ్ కరెంట్ బ్యాలెన్స్ వచ్చేసి బ్యాలెన్స్ ఇస్ ఎ బిగ్గర్ అమౌంట్. మనము ఎంత అమౌంట్ కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా లిమిటేషన్స్ ఉంటే ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకున్నాం. ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకున్నామంటే మనం 200 crores వరకు ఎంత అమౌంట్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకంతకంటే బ్యాలెన్స్ ఎక్కువ ఉంది అంటే స్టోర్ చేసుకోలేము. అండ్ దీనికి కూడా ఒక చెక్ కన్స్టెంట్ ఇద్దాం. బ్యాలెన్స్ ఎప్పుడు నెగిటివ్గా ఉండకూడదు. కరెంట్ బ్యాలెన్స్ గ్రేటర్ దాన్ 0 అని ఇద్దాం. బ్యాలెన్స్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, బ్యాలెన్స్ ఎప్పుడు నెగిటివ్కి వెళ్ళకూడదు. ఇవి మనం ఇచ్చిన కన్స్టెంట్స్. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ టేబుల్. టేబుల్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనం డేటా టైప్స్ కన్స్టెంట్స్ కొంచెం ప్రాపర్గా ఇచ్చాం. అంటే బేసిక్గా జస్ట్ క్యారెక్టర్ అండ్ ఇంటీజర్ డేటా టైప్స్ మాత్రమే వాడకుండా ఆ కాలంకి సెట్ అయ్యే డేటా టైప్స్, అక్కడ డేటాను కొంచెం క్లీన్గా మెయింటైన్ చేసేదానికి కావాల్సిన కన్స్టెంట్స్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ టేబుల్లోకి డేటాను అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ డీటెయిల్స్ వాల్యూస్ అని ఇచ్చేసి ఇక్కడ ఉన్న అన్ని కాలమ్స్కి దానికి సంబంధించిన వాల్యూ సేమ్ ఆర్డర్లో ఇవ్వాలన్నమాట. ఫస్ట్ అకౌంట్ ఐడి 1 ఇస్తున్నాను. తర్వాత నేమ్ రామ్ అని ఇస్తున్నాను. ఏజ్ 24, జెండర్ మేల్, అకౌంట్ టైప్ సేవింగ్స్ అకౌంట్, బ్రాంచ్ వచ్చి హైదరాబాద్, కరెంట్ బ్యాలెన్స్ ఒక 1000 తీసుకుంటాం. ఇవి రామ్ అనే పర్సన్ డీటెయిల్స్. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఇన్సర్ట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేయగానే వాల్యూ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను టేబుల్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ డీటెయిల్స్ అని టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు రామ్ అనే పర్సన్ డీటెయిల్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత దాని కింద ఇంకో వాల్యూ విత్ స్టార్ మార్క్, అన్ని వాల్యూస్ నల్ లాగా వచ్చింది. ఇదేంటంటే మనం ఇచ్చిన కన్స్ట్రైన్స్ అన్నమాట. దీంట్లో అన్ని చెకింగ్స్ జరిగిపోతాయి. ఇది ఎలాగంటే మనం ఎయిర్పోర్ట్కో లేకపోతే ఏదైనా స్టేషన్కి వెళ్ళే ముందు ఒక సెక్యూరిటీ చెక్ లాగా అనమాట. మనం డేటా ఇన్సర్ట్ చేయగానే ఫస్ట్ ఈ పర్టికులర్ స్టార్ మార్క్ ఉన్న రోలోకి వెళ్తుంది. ఇక్కడ అన్ని చెకింగ్స్ జరుగుతాయి. అంటే కన్స్ట్రైన్స్ అన్నిటినీ ఈ రికార్డ్ సాటిస్ఫై చేస్తుందా లేదా అనే చెకింగ్స్ జరుగుతాయి. ఒకవేళ అన్ని కన్స్ట్రైన్స్ ని సాటిస్ఫై చేస్తే ఆ డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట, లేకపోతే ఇన్సర్ట్ అవ్వదు.
మనం కన్స్ట్రైన్స్ అనేవి ఇవ్వకపోతే ఈ పర్టికులర్ స్టార్తో వాల్యూ అనేది రాదు, ఈ రో అనేది రాదనమాట. నార్మల్గా వన్ రికార్డ్ మాత్రమే ప్రింట్ అయ్యేది. మీరు ఏదైనా టేబుల్ క్రియేట్ చేసి దానికి కన్స్ట్రైన్స్ ఇవ్వకుండా ఉంటే చెక్ చేయండి ఒకసారి. ఈ ఓన్లీ ఫస్ట్ రో మాత్రమే వస్తుంది, స్టార్ విత్ నల్ వాల్యూస్ అనేది రాదనమాట. ఇప్పుడు నేను సేమ్ ఇదే ఇన్సర్ట్ క్వైరీని ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రీవియస్లీ ఏమయ్యేదంటే నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని టైమ్స్ రామ్ అనే పర్సన్ డేటా అనేది నాకు వచ్చేది. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే రాదు, ఎందుకంటే నేను అకౌంట్ ఐడి అనేది ప్రైమరీకి ఇచ్చున్నాను. ఇక్కడ ఒకసారి వచ్చిన అకౌంట్ ఐడి మళ్ళీ డూప్లికేట్ అవ్వదు అనమాట. ఇదే ఇన్సర్ట్ క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ అనేది వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చిందంటే డూప్లికేట్ ఎంట్రీ 1 ఫర్ కీ అకౌంట్ డీటెయిల్స్ డాట్ ప్రైమరీ. అకౌంట్ డీటెయిల్స్ అనే టేబుల్లో ప్రైమరీ కీలో డూప్లికేట్ ఎంట్రీ అవుతుంది అకౌంట్ ఐడి 1 వాల్యూ, కాబట్టి ఇన్సర్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఎర్రర్ ఇచ్చింది అనమాట. ఇది మనం ఇక్కడ ఫస్ట్ జస్ట్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ అనేది టెస్ట్ చేశాము. ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. సేమ్ ఇన్సర్ట్ క్వైరీని కాపీ చేసేసి ఇంకో వాల్యూని ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తా అంటే నేమ్ అనేది నల్ అని ఇస్తాను అనమాట. నల్కి మనము కొటేషన్ మార్క్స్ ఇవ్వద్దు. నల్ ఈస్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ డేటా టైప్. టెక్స్ట్ వాల్యూస్ని లేకపోతే క్యారెక్టర్ వేర్ క్యారో టెక్స్ట్ డేటాకి సంబంధించిన వాల్యూస్ని, డేట్ అండ్ టైంకి సంబంధించిన వాల్యూస్ని సింగిల్ కొటేషన్ మార్క్స్లో ఇస్తాము. కానీ ఏ డేటా టైప్కి సంబంధించిన వాల్యూ అయినా అన్నోన్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి మనం నల్ అనేది వాడతాం అనమాట. ఆ నల్ అనేది ఏ డేటా టైప్కి స్పెసిఫిక్గా వర్క్ అవ్వదు, అన్ని డేటా టైప్స్కి కామన్, కాబట్టి కొటేషన్ మార్క్స్ ఏమి ఉండవు. కొటేషన్ మార్క్స్ ఇచ్చామంటే అది ఒక వాల్యూగా తీసుకుంటుంది, అలా ఇవ్వకూడదు. నల్ అనేది అన్నోన్ వాల్యూ. ఎప్పుడైనా నల్ అనే వాల్యూ ఇచ్చినప్పుడు అది బ్లూ కలర్లో కనపడాలి, ఎస్క్యూఎల్ కీవర్డ్ లాగా కనపడాలి అనమాట. అకౌంట్ ఐడి నెంబర్ 2, నేమ్ అనేది తెలియదని పెట్టాను, ఏజ్ 25 తీసుకున్నాం. జెండర్ ఫీమేల్ ఇచ్చాను. సేవింగ్స్ అకౌంట్ ఫ్రమ్ బెంగళూరు అనుకుంది. ఇప్పుడు నేను ఈ వాల్యూని ఇన్సర్ట్ చేస్తే ఈ వాల్యూ నాకు తీసుకోదన్నమాట, ఎందుకంటే నేను ఇక్కడ నేమ్కి నాట్ నల్ అనే కన్స్టెంట్ ఇచ్చాను. నేమ్ అనేది మ్యాండేటరీ వాల్యూ, డెఫినెట్గా ఇవ్వాలి అని ఇచ్చాను. ఈ రికార్డ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు చూడండి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఏంటంటే కాలం నేమ్ కెనాట్ బి నల్. నేమ్ అనే కాలం నల్ వాల్యూ అయి ఉండకూడదు అనే ఎర్రర్ వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ నల్ అనేది తీసేసి ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. సనా అనే నేమ్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ రోని ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ డీటెయిల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 2 రోస్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి అనమాట. తర్వాత ఏజ్ అనే కన్స్టెంట్, మనం ఏజ్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అని ఉండాలి అని అనుకున్నాం. అకౌంట్ ఐడి నెంబర్ 3కి డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏజ్ 15 అనుకుందాం. డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి చెక్ కన్స్ట్రెంట్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ 1 ఈస్ వైలేటెడ్. అంటే ఇప్పుడు మనకు మల్టిపుల్ చెక్ కండిషన్స్ ఉంటే ఇది ఏ చెక్ కన్స్ట్రెంటో చెప్తుంది అనమాట. ఏజ్ అనేది ఫస్ట్ టైం చెక్ చేస్తుంది, తర్వాత జెండర్ అనేది సెకండ్ చెక్ కన్స్ట్రెంట్ అనమాట. ఏజ్ అనే కన్స్ట్రెంట్ ఫెయిల్ అవుతుంది, కాబట్టి చెక్ 1 ఈస్ ఫెయిలింగ్, అందుకనే ఈ వాల్యూని ఇన్సర్ట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వచ్చింది. ఇదే నేను ఏజ్ 25గా చేంజ్ చేస్తే డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా 1 రో ఎఫెక్టెడ్ అని డేటా ఇన్సర్ట్ అయిపోయింది. ఏజ్ లెస్ దాన్ 18 ఇచ్చినా కూడా మనకు డేటా అనేది ఇన్సర్ట్ అవ్వట్లేదు.
తర్వాత మనం ఇచ్చిన కన్స్ట్రెంట్ ఇంకో చెక్ కన్స్ట్రెంట్ ఇచ్చాము. అది జెండర్కి ఇచ్చాము అనమాట. జెండర్ వాల్యూ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్కి జెండర్ మేల్ అనేది ఇన్సర్ట్ చేయబోయి జెండర్ అనేది గేల్ అని ఇన్సర్ట్ చేశారనమాట. టైపో మిస్టేక్ అనుకోండి. ప్రీవియస్లీ మనకున్న డేటాబేస్లో మనకున్న టేబుల్లో ఒకవేళ వాల్యూ గేల్ అని ఇన్సర్ట్ చేసినా కూడా ఆ వాల్యూ ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను గేల్ అని ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుందంటే చెక్ టు ఫెయిల్డ్ అని వస్తుంది అనమాట. ఈ వాల్యూని ఎగ్జిక్యూట్ చేయాలంటే చూడండి, చెక్ కన్స్ట్రెంట్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ టు ఈస్ వైలేటెడ్, చెక్ టు ఫెయిల్ అయింది. ఇప్పుడు సెకండ్ చెక్ ఏంటి, మనకు ఫస్ట్ చెక్ వచ్చేసి ఏజ్, సెకండ్ చెక్ వచ్చేసి జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ మాత్రమే ఉండాలి అని ఇచ్చాము. ఇక్కడ మాత్రం మనం గేల్ అని ఇచ్చాము. కాబట్టి దాన్ని మేల్గా చేంజ్ చేసేసి ఎగ్జిక్యూట్ చేసామంటే డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. మనకు నెక్స్ట్ ఉన్న కన్స్ట్రెంట్ ఏంటి, డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చేసి డిఫాల్ట్ అనే వాల్యూ తిరుపతి అని ఇచ్చున్నాం. ఇప్పుడు నేను మోస్ట్లీ తిరుపతి పీపుల్ యొక్క డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి. వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన పాపులేషన్కి సంబంధించిన డేటా కూడా ఉంది, లేకపోతే తిరుపతి పీపుల్ యొక్క డేటా ఎక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఆ స్పెసిఫైడ్ కాలంకి డేటా ఎంటర్ చేయకుండా రిమైనింగ్ కాలమ్స్కి మాత్రమే డేటా ఎంటర్ చేసినా సరిపోతుంది అన్నమాట. మనం ఇన్సర్ట్ అనే కమాండ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇన్సర్ట్ అనేది 2 టైప్స్గా యూస్ చేయొచ్చు అని చెప్పాను. ఇంప్లిసిట్ ఇన్సర్టింగ్ అండ్ ఎక్స్ప్లిసిట్ ఇన్సర్టింగ్. ఇంప్లిసిట్ ఇన్సర్టింగ్ అంటే మనం టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్కి డేటా ఎంటర్ చేయడం. ఎక్స్ప్లిసిట్ ఇన్సర్టింగ్ అంటే మనకు ఏ కాలమ్స్ అవసరమో ఓన్లీ ఫర్ స్పెసిఫైడ్ కాలమ్స్కి డేటాని ఎంటర్ చేయడాన్ని ఎక్స్ప్లిసిట్ ఇన్సర్టింగ్ అంటాం. ఇప్పుడు మనం బ్రాంచ్ తప్ప రిమైనింగ్ అన్ని కాలమ్స్కి డేటా ఇద్దాం. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్ డీటెయిల్స్. తర్వాత మనం కాలమ్స్ని స్పెసిఫై చేయాలి, ఏ కాలమ్స్కి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాము. అకౌంట్ ఐడి, నేమ్, ఏజ్, జెండర్, అకౌంట్ టైప్, బ్రాంచ్ అండ్ కరెంట్ బ్యాలెన్స్ అనేవి ఉన్నాయన్నమాట. బ్రాంచ్ నేను ఇన్సర్ట్ చేయట్లేదు, కరెంట్ బ్యాలెన్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. కరెంట్ బ్యాలెన్స్ ఈ కాలమ్స్కి నేను డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. వాల్యూస్ని ఇచ్చేసి ఇప్పుడు నేను వాటికి సంబంధించిన వాల్యూస్ ఇస్తాను అనమాట. అకౌంట్ ఐడి వచ్చేసి 4 వరకు ఇచ్చినాం కదా, అకౌంట్ ఐడి నెంబర్ 5, నేమ్ కుమార్ అని ఇచ్చాను, ఏజ్ 30, జెండర్ మేల్ అని ఇచ్చాను, అకౌంట్ టైప్ సేవింగ్స్ అని ఇచ్చాను, అండ్ బ్రాంచ్కి నేను వాల్యూ ఇవ్వట్లేదు, అండ్ కరెంట్ బ్యాలెన్స్ 500 ఇస్తుంది. ఈ డేటా అంతా ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసాను అనుకోండి, డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఎందుకంటే మనము ఇక్కడ బ్రాంచ్కి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు అతని బ్రాంచ్ ఏమి ఉంటుందంటే తిరుపతి అని తీసుకుంటుంది అనమాట డిఫాల్ట్గా. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తే బ్రాంచ్ వాల్యూ తిరుపతి అని తీసుకుని చూడండి, డిఫాల్ట్ వాల్యూ మనం ఒక డిఫాల్ట్ ఇచ్చినాము. ఈ విధంగా మనం టేబుల్ అనేది నీట్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే మనం అకౌంట్ డీటెయిల్స్ అనే టేబుల్ క్రియేట్ చేసుకున్నాము. దీనికి సంబంధించి మనకు కంప్లీట్ డేటా
కొంచెం ఇన్సర్ట్ చేసుకున్నాం అనమాట. ఒక పర్సన్ ఒక బ్యాంక్ లో అకౌంట్ తీసుకున్నాడు అనుకోండి. అకౌంట్ తీసుకున్న తర్వాత సైలెంట్గా ఉంటాడు ఆ అకౌంట్ యూస్ చేయకుండా. అకౌంట్ ని అనేది ఖచ్చితంగా యూస్ చేస్తాడు, ఏదో ఒక విధంగా ఆ అకౌంట్ ని డెఫినెట్ గా యూస్ చేస్తాడు. ఆ అకౌంట్ ని యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అకౌంట్ ని రెండు విధాలుగా యూస్ చేస్తారు అన్నమాట. ట్రాన్సాక్షన్స్ కైనా యూస్ చేస్తారు, ట్రాన్స్ఫర్ కైనా యూస్ చేస్తారు, ట్రాన్స్ఫరింగ్ అమౌంట్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే, సేమ్ పర్సన్ క్రెడిట్ ఆర్ డెబిట్ చేయడం. సేమ్ పర్సన్ అతని అకౌంట్ లో నుంచి అమౌంట్ అతని అకౌంట్ లో క్రెడిట్ అన్నా చేయొచ్చు, లేకపోతే అకౌంట్ లో నుంచి డెబిట్ అన్నా తీసుకోవచ్చు. ఇంకో భాషలో చెప్పాలంటే డిపాజిట్ ఆర్ విత్డ్రా. దీన్నే డిపాజిట్ ఆర్ విత్డ్రా అని కూడా అనొచ్చు అనమాట. క్రెడిట్ ఆర్ డెబిట్ అనేవి కొంచెం ఈజీగా డైలీ యూసేజ్ లాగా ఉంటాయి కాబట్టి క్రెడిట్ ఆర్ డెబిట్ అనేది యూస్ చేద్దాము. క్రెడిట్ అంటే మనం అకౌంట్లోకి డబ్బులు వేయడము, డెబిట్ అంటే అకౌంట్లోంచి డబ్బులు తీసుకోవడం అన్నమాట. దీన్ని మనము ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేద్దాం. మనము మన అకౌంట్లో డబ్బులు వేసిన ఒక ట్రాన్సాక్షన్, లేకపోతే తీసుకున్న కూడా ఒక ట్రాన్సాక్షన్ లాగా నోట్ చేసుకోవాలి అనుకున్నాం. ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ వచ్చేసి వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనమాట. నేను మీ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేశాను, లేకపోతే మీరు నా అకౌంట్లోకి కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఇక్కడ మనం ఎక్కడ క్యాష్ చేతికి విత్డ్రా చేసుకోలేదు, లేకపోతే మన అకౌంట్లోకి డిపాజిట్ చేయట్లేదు అనమాట. ఒక పర్సన్ ఇంకో పర్సన్కి వేస్తున్నారు. ఇవి టూ టేబుల్స్. మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ ని స్టోర్ చేసుకోవడానికి, ఒక ట్రాన్సాక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఆ టేబుల్లో ఏ ఏ కాలమ్స్ ఉండాలో చూసుకుందాం. ఫస్ట్ ప్రతి ట్రాన్సాక్షన్ కి ట్రాన్సాక్షన్ ఐడి ఉండాలి. ట్రాన్సాక్షన్ ఐడి ఉండాలి. తర్వాత అకౌంట్ ఐడి ఆఫ్ ద పర్సన్ ఉండాలి. ఎవరు ఆ ట్రాన్సాక్షన్ చేశారు అని తెలిసేదానికి అకౌంట్ ఐడి ఆఫ్ ద పర్సన్ ఉండాలి. ఈ అకౌంట్ ఐడి అనేది అకౌంట్ డీటెయిల్స్ టేబుల్లో ఉన్న అకౌంట్ ఐడికి ఫారెన్ కీ అవుతుంది అనమాట, చైల్డ్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే ఒక ఒక్క అకౌంట్ ఐడి ఉన్న పర్సన్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేయొచ్చు. అకౌంట్ ఐడి. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ ఉండాలి. ట్రాన్సాక్షన్ టైప్ అనేది మనకు అవసరము, ఎందుకంటే అతను క్రెడిట్ ఆర్ డెబిట్. ఏం చేశారో తెలుసుకోవాలంటే అకౌంట్ ఐడి అనేది ఫారెన్ కి విచ్ ఇస్ రిలేటెడ్ టు అకౌంట్ డీటెయిల్స్ టేబుల్ అకౌంట్ ఐడి. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ అనేది క్రెడిట్ ఆర్ డెబిట్ అనేది ఉండాలి. ఇంకా ఏమవసరం, ట్రాన్సాక్షన్ అమౌంట్. ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాడు, ఎంత 5,000 క్రెడిట్ చేశాడా, లేకపోతే 10,000 డెబిట్ చేశాడా, ఎంత అమౌంట్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంత అని. తర్వాత ట్రాన్సాక్షన్ టైం, డేట్ అండ్ టైం. ట్రాన్సాక్షన్ టైం, డేట్ అండ్ టైం స్టోర్ చేసుకుందాం అనుకోండి. ట్రాన్సాక్షన్ టైంలో డేట్ అండ్ టైం వాల్యూ.
ఏ పర్టికులర్ డేట్లో ఏ టైంకి ఏ ట్రాన్సాక్షన్ చేశాడు అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఆ డేట్ అండ్ టైం స్టోర్ చేసుకుంటాం ప్రతి ట్రాన్సాక్షన్కి. ఇవి బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ అనుకున్నాం. ఒక పర్సన్ ఇంకో పర్సన్ ఒక పర్సన్ తన అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ చేయాలన్నా డెబిట్ చేయాలన్నా ఈ డీటెయిల్స్ బ్యాంక్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనుకున్నాం. బ్యాంక్ స్టోర్ చేయాలంటే డేటాబేస్కి వర్క్ చేసే ఎంప్లాయీస్ దాన్ని స్టోర్ చేయడానికి ప్రాసెస్ మొత్తం చేయాలన్నమాట. సేమ్ మనకి ఇంకో టేబుల్ ఉంది. ఇది ఏంటంటే ట్రాన్స్ఫర్. ఒక పర్సన్ ఇంకో పర్సన్ అకౌంట్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తే ఏమేం స్టోర్ చేసుకోవాలో చెక్ చేద్దాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి బదులు ట్రాన్స్ఫర్ ఐడి అని పెడదాం. ట్రాన్స్ఫర్ ఐడి. అకౌంట్ ఐడి బదులు సెండర్ అకౌంట్ ఐడి అని పెడదాం. సెండర్ అకౌంట్ ఐడి. ఇది వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ టేబుల్కి ఫారెన్కి. ఒక టేబుల్లో ఒకటే ప్రైమరీ కీ ఉంటుంది. ఫారెన్ కీస్ ఎన్నైనా ఉండొచ్చండి. సారీ, నేను కంట్రోల్ ఎంటర్ కొట్టాను, ఎగ్జిక్యూట్ అయింది. ఒక టేబుల్లో సారీ, ప్రైమరీ కీ ఒకటే ఉంటుంది. ఫారెన్ కీ ఎన్నైనా ఉండొచ్చు ఒక టేబుల్కి. ఇది మొన్న కన్స్ట్రక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పాయింట్ మిస్ చేసినట్టున్నాను. ఎన్నైనా ఫారెన్ కీస్ ఉండొచ్చు. రిసీవర్ రిసీవర్ అకౌంట్ ఐడి అంటే మనం వేరే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి. ఇక్కడ సెండ్ చేసే పర్సన్ యొక్క అకౌంట్ ఐడి, అవతల ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ ఐడి. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ ఏముండదు ఇక్కడ. క్రెడిట్ ఆర్ డెబిట్ అవసరం లేదు. ట్రాన్సాక్షన్ అమౌంట్ ఉండాలి. తర్వాత ట్రాన్సాక్షన్ టైప్. ఇవి మనం ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అమౌంట్ సెండ్ చేస్తుంటే స్టోర్ చేసుకునే బేసిక్ డీటెయిల్స్ అనుకున్నాం. ట్రాన్స్ఫర్ ఐడి, సెండర్ అకౌంట్ ఐడి, రిసీవర్ అకౌంట్ ఐడి, ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ టైప్. నేనేం చేస్తానంటే రేపటి నుంచి వచ్చే సెషన్స్లో నేను ఈ ట్రాన్సాక్షన్స్ టేబుల్ పైన ఫోకస్ చేస్తాను. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మొత్తము ఈ ట్రాన్సాక్షన్ టేబుల్ పైన చేస్తాను. మీరు ఈ ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ అనే టేబుల్, ఈ ట్రాన్స్ఫరింగ్ డీటెయిల్స్కి సంబంధించిన టేబుల్ మొత్తం మీరు మెయింటైన్ చేయాలి. ఇది మొత్తం నేను చెప్తాను. దీనికి సంబంధించిన ఫంక్షనాలిటీ మొత్తం ఎలా, దీనికి సంబంధించిన కన్స్ట్రైన్స్, తర్వాత నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ అన్నిట్లో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ టేబుల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ అనే టేబుల్ మీరు క్రియేట్ చేసి, మీ ఓన్గా మీరు క్రియేట్ చేసి దానికి సంబంధించిన ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మీరు ప్యారలల్గా చేయాలి. మీరు ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్కి సంబంధించిన వర్క్ చేయాలి, ట్రాన్స్ఫరింగ్కి సంబంధించిన వర్క్ చేయాలి. రెండు చేయాలి మీరు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి ఇది ఒక్కటే చేస్తాను అనమాట. ఆ తర్వాత మీరు సెకండ్ చేశారంటే ఏమవుతుందంటే మీకు కొత్తగా, అంటే నేను చెప్పిందే కాపీ పేస్ట్ చేయకుండా ఇంకోటి ఎక్స్ట్రాగా మీరు ఓన్గా క్రియేట్ చేసినట్లు ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను సెషన్లో అయినా అడగండి, లేకపోతే వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసి అయినా అడగండి. ఎలా అయినా కూడా ఆ డౌట్స్ క్లియర్ చేసుకునేదానికి ట్రై చేయండి.